కడుపుకి తిండి పెట్టకుండా ఉండి ఉపవాసం చేస్తున్నామంటున్నాము. ఉపవాస అర్థం ఇది కాదు. జ్ఞానేంద్రియాలు అయిన కన్ను, ముక్కు, నాలుక, చెవులు, చర్మం సమాచారాన్ని లోకంలో నుంచి తీసుకొని నీ మనస్సులో కుప్పపోస్తూ ఉన్నది. ఆయా సమాచారాలను అసలు లోపలికి రాకుండా చేయాలి. ఇందుకు గాను మనస్సుని నిరోధించాలి. అసలు మనస్సే లేకుండా చేయాలి అంటే ఉపవాసాన్ని నాలుక, కళ్ళు, చెవులు, ముక్కు, చర్మములను ఉపవాసింపచేయాలి అని అర్థం. అంటే మనస్సును ఉపవాసింపచేయాలి అని అర్థం. ఉపవాసం అంటేనే మనస్సును ఉపవాసపరచుట అని అర్థం. అంతేగాని ఆహారాన్ని కట్టుదిట్టం చేయటం, కడుపుకి తిండి పెట్టకుండా ఉండటం కాదు. ఉపవాసం అంటే మనస్సును ఉపవాసపరచుట. అహంకారము పోతేనే మనస్సు నాశనమవుతుంది. ఇది ఉపవాసం గురించి శ్రీ రమణ భగవానులు వారు ఈ విధంగా విశదపరిచారు. ఇది మీకు చెప్పాను, ఎందుకంటే ఇదే మనం ఆచరించాలి అంతే.